ఎయిర్ బస్ అంటే విమానం. ఎర్ర బస్ అంటే మన ఆర్టీసీ బస్సు. ఎయిర్ బస్ ఎక్కే వాళ్ళకి అందులో విమానంలో ఎంత సరుకు మనం మోసుకెళ్ళొచ్చో రిస్ట్రిక్షన్ ఉంటది. ఎర్ర బస్సులో రిస్ట్రిక్షన్ ఉండదు. కానీ విపరీతంగా ఎక్కిచ్చేస్తేనే కండక్టర్ ఒప్పుకోడు. మనం గనక ఎర్ర బస్సులో ప్రయాణిస్తే చూస్తా ఉంటాం. అక్కడ లగేజీ ఉంది పెద్ద ఎత్తున అంటే కూరగాయలు, పండ్లో, వ్యవసాయ ఉత్పత్తుల్ని బస్సులో ఎక్కించుకొని తీసుకొచ్చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయ్యే పెట్టేస్తే అక్కడ కూర్చోడానికి, నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు. ప్రయాణికులకు ప్రాబ్లమ్ ఉంటది. కాబట్టి ఆపేస్తుంటారు. సరే కండక్టర్‌కి కాస్తో కూస్తో చేయి తడిపితే చూసి చూడనట్టు వదిలేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. అది ఓవర్ క్రౌడ్ లేకపోతే కనుక. అలాగే నడిచిపోతూ ఉంటుంది. రైళ్లల్లో విపరీతం. కాకపోతే నలుగురు, ఐదుగురు మనుషులు ఉండాల. చక ఎక్కించుకోవడం. పాసింజర్ ట్రైన్‌లలో ఎందుకంటే ఆగదది కంటిన్యూగా. ఇప్పుడు బస్సు అయితే కాసేపు ఆగమంటే ఆగుతది. ట్రైన్ అయితే ఆపే టైం ఎంతుందో అంతవరకే. ఇలాంటి సందర్భంలో ట్రైన్‌లలో విపరీతమైనటువంటి లోడ్ తీసుకొని వెళ్ళేటటువంటి వాళ్ళుంటారు. ప్రధాన నగరాలకు పట్టుకుపోయేటటువంటి వాళ్ళు. అక్కడ టీసీ గారు అడగడానికేం లేదు. తనకి టికెట్ ఉందా లేదా అంతవరకే. ఈ సరుకు నువ్వు ఎందుకు ఎక్కిచ్చావు అని అనడానికి వీల్లేదు రూల్ ప్రకారం. దాంతో అది వాడేస్తా ఉంటారు. ఇప్పుడు దానికి ఒక రిస్ట్రిక్షన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కదా రైల్వే శాఖ. వరకు అది సపరేట్‌గా నడుస్తూ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వంలో ఓ రకమైన విలీనం లాగానే నడుస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో రైల్వే శాఖ ఇప్పుడు 70 కిలోలు, 50 కిలోలు, 80 కిలోలు అన్నటువంటి 3 కేటగిరీస్ పెట్టి 3 టైర్ ఏసీలో అయితే ఇంత లగేజ్ ఉండాలా, 2 టైర్ ఏసీ అయితే ఇంత లగేజ్ ఉండాలి, స్లీపర్ అయితే ఇంత లగేజ్ ఉండాలా, మెయిన్ ఏసీ అయితే ఇంత లగేజ్ ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 50, 70, 80 అన్నటువంటి. అయితే దాన్ని ఎలా కొలుస్తారు అన్నదానికి ఓ సమస్య. వాస్తవంగా ఆ పేదవాళ్ళ జీవితంలో అది వెళ్ళిపోతూ ఉంది. చూసి చూడనట్టు వదిలేయదగ్గది. కానీ ఇప్పుడు కొత్త రిస్ట్రిక్షన్ అన్నటువంటిది పెద్ద చర్చకే తావిస్తుంది. మరి అది ఎందుకు టేకప్ చేశారో అర్థం కాల.